నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? కొద్దిసేపు వాక్యం చేసుకుందాం. ఈరోజు మన ప్రియ బిడ్డలు కూర్చుంటున్నారు కనుక దాని నిమిత్తమై ఒక సందేశాన్ని ప్రభు పాదాల దగ్గర గడిపి మీ అందుకు తీసుకొని వచ్చాను. ఈరోజు ఒక అమూల్యమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఆమెను చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మాలకి కూర్చునేవారు అలాగే ఇంకా బాప్తిస్మాలు తీసుకొని వారి కొరకు కూడా ప్రేరేపించబడేలాగున ఈరోజు సందేశం ఉంటుందని నేను ఆశపడుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. ఈరోజు వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి ఆయన ఆత్మ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఈసారి అందరం సంతోషంగా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బలాన్ని ఆఖరి వరకు మెయింటైన్ చేయండి. దేవుడు మనకి మంచి వాక్యాన్ని సిద్ధపరిచి అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా విందాం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యం. అయితే రాసుకున్నట కంటే వినటం మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజే వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన స్వాగతం. వాక్యం చెప్తూ ఉంది అంటే పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఏమనంటే, మీరు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించాలి. అది ఇంకా ఆ ప్రేమ ఎలాంటిదంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. హల్లెలూయా. మన జ్ఞానమునకు దొరకదు దేవుని ప్రేమ. అది ఎంత అంటే ఇంత అంత లేదంట. పౌలు భక్తుడే స్వయాన అన్ని తర్కించి బాగా చదివి ధర్మశాస్త్రాన్ని చదివి బాగా మనుష్యుల ప్రేమలను చదివి ఇంకెన్నో గ్రంథాలను చదివి గమలీయేలు పాదాల దగ్గర ఆయన బాగా ఆ గమలీయేలు అనే యూనివర్సిటీలో ఆయన PhD చేసి బైబిల్ పట్ట పొందుకుని మహాజ్ఞాని అయినటువంటి పౌలే చివరాఖరిగా అన్నాడు, ఆ లోతెంతో ఎత్తెంతో పొడుగు ఎంతో వెడల్పు ఎంతో ఆ ప్రేమను గురించి వర్ణించలేము. అది తెలీదు. అది ఎలాంటిదంట జ్ఞానమునకు మించిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మన జ్ఞానానికి సరిపోదు. మనుషుల ప్రేమను మనం అంచనా వేయొచ్చేమో. మనుష్యుల ప్రేమ ఇంతేనా అని వారి క్రియలను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి నడవడికను బట్టి, వారి విధానాలని బట్టి మనం గ్రహించేసేయచ్చు. కానీ దేవుని ప్రేమనంట గ్రహించడానికి మనకు జ్ఞానము సరిపోదు. ఎందుకంటే ఆ ప్రేమ ఇంత అంత లేదు. జ్ఞానమునకు మించిన ప్రేమ. లోతెంతో తెలియదంట, ఎత్తెంతో తెలియదంట, పొడుగెంతో వెడల్పెంతో అసలు తెలియదు. అందుకే దేవుని ప్రేమ చాలా విస్తారమైనది. కనుక ఆ ప్రేమను గురించి ఒక 10 మాటలు మీకు తెలియపరచడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. వినుటకు మీరు సిద్ధంగా ఉంటే కనుక ప్రభుని స్తుతించండి. చూసారా, 10 మాటలు అంటే కనీసం ఒక్కొక్క దానికి 10 నిమిషాలు వేసుకున్నా కానీ 2 గంటలు అయిపోతాయి అన్నట్టు చూస్తున్నారు కదా. హల్లెలూయా. చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. మీరు వెనక్కి తిరగొద్దు, ముందు తిరగొద్దు, నా వైపుకి తిరిగి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినండి.
టైం ఎంత అయిందో చెప్పండి, ఎందుకంటే ఎదురుగా టైం లేదు, ఆగిపోయింది. కనుక మధ్యలో అయ్యా కొంచెం టైం అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. కొంచెం 12:15 అయింది, ఇప్పుడు 1:15 గంట, 1:15 కల్లా ముగించి వీలైనంత వరకు, అంటే దేవుడు మనల్ని నడిపించే ప్రకారం మనం వెళ్ళాలి కదా. కనుక 10 పాయింట్లు లేదంటే 10 విషయాలు దేవుని ప్రేమను గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని ప్రేమలో ఏమున్నాయి, దేవుని ప్రేమ నుండి ఏమొస్తున్నాయి, ఆయన ప్రేమ ద్వారా ఏమేం కార్యాలు చేశాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమలో పౌలు భక్తుడు అన్నాడు, దాని తర్వాత వచనంలో మనలో తన వేరుపారి ఆ ప్రేమలో స్థిరపడాలని, ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మనము ఆ ప్రేమలో అంటే సబ్జెక్ట్ ఇది కాదులే, అందరూ ఎక్కువగా ఆత్మీయులే కాబట్టి ఒక్క చిన్న ప్రశ్న సంధిస్తున్నా మీకు. మనం ఆ ప్రేమలో వేరుపారుతున్నామా, స్థిరపడుతున్నామా? స్థిరపడితే, వేరుపారితే ఖచ్చితంగా వారికి ఫలాలు వస్తాయి. ఖచ్చితంగా వారు ప్రభు మనసు కలిగి ఉంటారు. ఖచ్చితంగా బైబిల్ చెప్పే ప్రకారం వారు జీవిస్తారు. నేను జీవిస్తున్నాను అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ బాగానే హల్లెలూయా చెప్పేశారు. ప్రేమలో వేరుపారుతున్నారా మీరందరూ? నాకు మొహమాట ఏమి ఉండదని తెలుసు కదా. ప్రేమలో వేరుపారుతున్నారు అంటే దానిలో ప్రేమ అంటే బైబిల్ చెప్తుంది. యోహాను పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలోనూ 9వ వచనంలో ఉంటుంది, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ప్రేమ కదా అంటే ఆ ప్రేమే దేవుడు కదా. ఆ ప్రేమలో అంటే దేవునిలో వేరుపారేమా, దేవునిలో స్థిరపడ్డామా, దేవునిలో అంటుకట్టబడ్డామా, దేవునిలో ఎదుగుతున్నామా? ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతించగలరు ఇప్పుడు? హల్లెలూయా. ఏంటి చాలా తక్కువ చేతులు లేసినాయి అంటే వేరుపారట్లేదా మీరు? వేరుపారకపోతే ఎలా మన భక్తి? ప్రేమలో స్థిరపడకపోతే అంటే దేవునిలో స్థిరపడకపోతే ఎలా? అది సమస్త జ్ఞానమునకు మించినదంట. కనుక దాన్ని ఏం చేయాలి? వెదుగుతూ పోవాలి, ఆ ప్రేమను అనుభవించాలి. ఆ ప్రేమ ఇంకెంత ఉంది అని ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ అది సరిపోదు, కానీ ఎంతో కొంత తెలిసిద్ది కదా. 2 ముక్కలన్నా తెలుస్తాయి కదా చచ్చిపోయేలోపు. మొత్తం తెలియకపోయినా కానీ మహా గొప్పవారే దేవుని ప్రేమను గురించి వర్ణించలేకపోయారు. కనుక ఆ ప్రేమలో కనీసం కొద్దిగైనా పొందుకుంటే అసలైన దగ్గరకు వెళ్ళి ఆ ప్రేమను ఆస్వాదించగలం. కనుక దాన్ని పొందుకోవాలంటే ఆ ప్రేమలో మనం స్థిరపడాలి, ఆ ప్రేమలో మనం వేరుపారాలి. వేరుపారితే కానీ ఎవ్వరు కూడా మనల్ని పేకలేరు. ఎవరు కూడా మనం తీగ అనేటువంటి మనల్ని యేసుక్రీస్తు నుండి ఎవ్వరు పక్కకు లాగలేరు, పేకలేరు. ఎండిపోయే జీవితం అనుకున్నది. కనుక వేరుపారి స్థిరపడే స్థితిలో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ నుండి, దేవుని ప్రేమ అని పెట్టుకొని చాలు, ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా విందాం, దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. కొంచెం ముందుకు జరగండి, మనకు ప్లేస్ చాలా ఉంది. సుమారుగా మన మందిరంలో 70 మంది దగ్గర పడతారు. కనుక వెనక వచ్చిన వాళ్ళకి కూడా కొద్దిగా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు గెస్టులు కదా, లేట్గా వస్తారు వాళ్ళు కదా, అంతేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీలైతే ఈ వారం ప్రార్థన చేయండి బాగా, గేటు పెట్టాలని. నిజంగా మీరు ప్రార్థన చేయరు కదా, గేటు పెట్టాలని ప్రార్థన చేయండి. పై కుక్కలు బొక్కలు కూడా వస్తున్నాయి, పంది కుక్కలు అలాంటివి కూడా వస్తున్నాయి. బాక్సులు మనకి వైర్లు అయ్యి ఉన్నాయి, కొట్టేస్తాయి, నష్టం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మనం కూడా క్రమపరచబడతాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా విందాం. మొదటి మాట, మన దేవుని ప్రేమ ఎలాంటిదంటే తండ్రి వంటి ప్రేమ. తండ్రి ప్రేమ. ఈ లోకంలో చాలామంది తండ్రులు ఉంటారు. కొంతమంది కోపపడే తండ్రులు ఉంటారు, కొంతమంది కోపపడి కొట్టి మరీ ప్రేమ చూపించే తండ్రులు ఉంటారు. ఇంకా కొంతమందికి పగబట్టే తండ్రులు ఉంటారు,
కొంతమందికి దూరం అయిపోయే తండ్రులు ఉంటారు, అసలు ఏం పట్టించుకొని తండ్రులు ఉంటారు. అలా రకరకాల తండ్రులు ఉంటారు. ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే తండ్రి ప్రేమ. బైబిల్ చెప్తుంది మన తండ్రి ఏ తండ్రి అంట? పరమందున్న తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి. అంటే ఈ లోకంలో ఉన్న తండ్రి ఆ ప్రేమ ఆగిపోతుందా? ఆగిపోదా? ఆగిపోతుంది ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్న తండ్రి ఒకవేళ చచ్చే వరకు ప్రేమ చూపిస్తాడేమో, కానీ చస్తాడా చావడా? ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఆ తండ్రి ప్రేమ కూడా అక్కడితో ఆగిపోద్ది. కానీ మన పరమ తండ్రి చూపించే ప్రేమ ఏనాటికి ఆగదు, అది ఏనాటికి తగ్గదు. ఆ ప్రేమ నిరంతరం పెరుగుతూనే 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 ఉంటుంది. అది పరమ తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమే అంటే మనము ఈ లోకంలో ఉన్న తండ్రులే ఎంతో ఆశతో చూస్తారంట. 7వ అధ్యాయము మత్తయి సువార్త మనం చదివినట్లయితే 10వ వచనంలో చూస్తే, మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రి ప్రేమ అది. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఏం చేస్తారు? మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటుంది. అయ్యో నా కుమారుడికి సరి అయిన ఇవ్వలేకపోయానే, నా కుమార్తెకు సరి అయిన తిండి పెట్టలేకపోతున్నా, సరి అయిన స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నా, వారికి సరి అయిన బట్టలు నేను కొనివ్వలేకపోతున్నా. లోపల ఉంటుంది కానీ సామర్థ్యం సరిపోదు. లోపల ఉంటుంది శ్రేష్టమైన వాళ్ళందరి పిల్లల కంటే నా పిల్లని ఉన్నతమైన స్కూల్లో జాయిన్ చేసి చదివించాలి, ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలి, వారిని అందగానే నేను చూడాలి, వాడికి మంచి ఇల్లు కట్టిపెట్టాలి, వాడికి మంచి జాబ్ వచ్చేలాగా ఎలాగైనా కృషి చేయాలి. ఇవన్నీ కూడా తండ్రి చెడ్డవాడైనా తల్లి చెడ్డదైనా కానీ పిల్లల్ని మాత్రం ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలని చూస్తారు ఆ తల్లిదండ్రులు. అయితే వారు చెడ్డవారైనా కానీ మంచి ఈవుల్ని ఇవ్వాలని ఎరిగి ఉంటారు, కానీ సామర్థ్యం సరిపోదు, కానీ వారికి ఉన్న బలం సరిపోదు, వారికి ఉన్నటువంటి డబ్బు సరిపోకపోవచ్చు, వారికి ఉన్న జ్ఞానము సరిపోదు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, ఈ లోకపు తండ్రులు ఎలాగున ఉంటే ఇంత ప్రేమ చూపించాలని ఆశపడుతూ ఉంటే వారు చూపించలేరు కదా. కానీ పరమందున్న తండ్రి ఎలాంటి వాడు కాదు, కానీ పరమందున్న తండ్రి ఏది అడిగినా నిశ్చయముగా ఇస్తాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. కనుక మన తండ్రి ఎలాంటి వాడు అంటే పరమ తండ్రి. ఏనాటికి కూడా ఆయన ప్రేమ నశించిపోయినది, ఆయన ప్రేమ ఆగనిది, ఆయన ప్రేమ ఏనాడు కూడా కనుమరుగు కానిది. అది క్రీస్తు ప్రేమ, అది తండ్రి ప్రేమ. కనుక ఆ తండ్రి ప్రేమ మనకు చూపించబడినది. ఆ తండ్రి ప్రేమే మనల్ని కడమట్టుకు కూడా కాస్తూ ఉంది. కనుక తండ్రి ప్రేమను మనమందరము కలిగి ఉన్నాం. తండ్రి మనకెట్టి ప్రేమను చూపించారో చూడండి అని చెప్పి యోహాను భక్తుడు అంటున్నాడు కదా. కనుక ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఆ తండ్రే తన ప్రియకుమారుని పంపించాడు కదా. ఆ తండ్రే తన ప్రియకుమారుని మన కొరకు సర్వము ధారాళంగా అర్పించేశాడు కదా. కనుక ఎందుకు అని అంటే పరమ తండ్రి తన కుమారుడి కంటే మనల్నే సొంత వారుగా ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్నే సొంత బిడ్డలుగా, సొంత కుమారులుగా, కుమార్తెలుగా ఎంచుకున్నాడు. కాబట్టే తన అద్వితీయ కుమారుని అంట ప్రక్కన పెట్టేశాడు. తన అద్వితీయ కుమారుని మనకు బదులుగా బలియాగం అర్పించాడు. కనుక తండ్రి ప్రేమ అలాంటిది. తండ్రి ప్రేమ అంత గొప్పది. కనుక పరమ తండ్రి ప్రేమ ఈ లోకంలో నశించిపోయే తండ్రి ప్రేమల వంటిది కాదు. ఆ పరమ తండ్రి ప్రేమ నిత్యం ఉంటుంది. ఆయన ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం ఆ ప్రేమ నిలిచే ఉంటుంది. ఆయన ఎంతవరకైతే అంటే యుగ యుగాలు, బైబిల్ చెప్తుంది ఆయన ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఆయనే. ఆయన ప్రేమకు ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే ఆయన ప్రేమ కూడా అంతే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంట మన దేవుడు. కనుక ఇప్పుడప్పుడని కాదు, ఎల్లప్పుడూ ఆయన మార్పు లేని దేవుడు. నిత్యము ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ స్థిరంగానే కదలికలు లేకుండా అలాగనే ఉంటుంది. కానీ మనుష్యుల ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు, ఈ లోకంలో ఉన్న ప్రేమలు కదిలిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రమాణం ఇచ్చిన వారు రేపు ఆ ప్రేమ చూపించలేకపోతున్నారు. ఈరోజు మాట ఇచ్చి
తల్లిదండ్రులే పిల్లలకు మాటిచ్చి, రే నేను అలా చదివేస్తా, ఇలా చేస్తా, నిన్ను ఆ విధంగా చూసుకుంటా, నిన్ను గొప్ప జాబర్గా చేస్తా, ఉద్యోగస్తుడుగా అని చెప్పి ఎన్నో ప్రమాణాలు చేసిన వారు ఏం చేయమంటారు, నా దగ్గర ఏమీ లేదు అని మాటిచ్చి తప్పిన వారు ఎందరో. కనుక ఈ లోకపు తల్లిదండ్రుల్లో మార్పు కలుగుతుంది, ఈ లోకపు తల్లిదండ్రుల మాటల్లో మార్పు కలుగుతుంది. కానీ మన దేవుని ప్రేమ ఏనాటికి మారనిది, అది శాశ్వతమైన ప్రేమ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి ప్రేమను మనం కలిగి ఉందాం. ఒక తండ్రి తన తండ్రి కుమారులు కలిగి ఉన్నారంట ఒక ఊర్లో. అయితే ఆ కుమారుని ఎంత భయంకరమైనటువంటి వ్యసనాల్లో ఇరుక్కుపోయి ఇంట్లో వారిని బాధ పెట్టడమే కాదు, గ్రామస్తులను కూడా బాధ పెడుతున్నాడంట. గ్రామస్తుల్లో కూడా గొడవలు, అమ్మాయిల్ని కెలగటం, ఇంకా వ్యసనాలకు పాల్పడటం, భయంకరమైన స్థితిలో ఉంటే ఎప్పటికప్పుడే ఏదో ఒక విధంగా తండ్రికి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ తండ్రి ఏం చేసేవాడంటే, అయ్యా దయచేసి మా ఊరిని క్షమించండి, ఈరోజు ఏమి నష్టం కల్పించాడు, ఇదిగో అయ్యా మా కొట్లో దూరి ఇవన్నీ పగలు కొట్టేశాడు, అయ్యా ఇదిగోని తీసుకోండి అయ్యా నష్టపరిహారం అని చెప్పి కుమారుని ఎప్పటికప్పుడే కాపాడుకునేవాడు. అయితే ఇలా అల్లర్లు ఇలా జరుగుతూ ఉంటే, దొంగతనాలు చేస్తూ ఉంటే, అక్రమాలు చేస్తూ ఉంటే, ఒకరోజు ఆ కుమారుడు మరి భయంకరమైనటువంటి పాపం చేశాడు. గ్రామస్తులు ఓర్చుకోలేనటువంటి విధంగా అక్రమానికి పాల్పడితే గ్రామస్తులందరూ కూడా కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే, చేతికి దొరికినట్లుగా పిచ్చి కొట్టుడు కాలుతో కొట్టేవాళ్ళు, కాలుతో చేత్తో కొట్టేవాళ్ళు, చేత్తో కర్రలతో కొట్టేవాళ్ళు, కర్రలతో అలా కొట్టి పడేస్తూ ఉంటుంటే, ఈలోపు తండ్రికి తెలిసేసరికి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా 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 మా కుమారుడిని కొట్టొద్దయ్యా, మా కుమారుడిని చంపొద్దయ్యా, వాడు ఏం చేశాడు, నష్టపరిహారం నేను వడ్డుకుంటానయ్యా, నేను కట్టుకుంటానయ్యా అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ కుమారుడి మీద పడిపోతే, పెద్దవాడే ఆ కుమారుడి మీద పడిపోతే, ఈ గ్రామస్తులు ఏమాత్రం కూడా ఆపకుండా ఇంకా కొడుతూనే ఉన్నారు. నీ కుమారుడు ఎంతటి భయంకరమైన పాపం చేశాడో తెలుసా, దానికి నేను ఏమాత్రం తట్టుకోను, దానికి మేము ఏమాత్రం కూడా ఓర్చుకోలేము, మీ కుమారుడిని ఎలాగైనా ఈరోజు తొదముట్టించాల్సిందే, ఎంతకాలం భరిస్తామయ్యా, ఎంతకాలం నీ కుమారుడిని మేము భరించేది అని చెప్పి ఆ కుమారుడిని వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు కొట్టేశారు. అప్పటికే ఇంకా తండ్రి కూడా ఎంతకీ చెప్తున్నా కానీ వినకపోయేసరికి తండ్రి వెళ్ళి కుమారుడి మీద పడిపోయి కావటించేసుకుంటే ఆ గడ్డైన దెబ్బలన్నీ కూడా కుమారుడికి తగలవలసిన తండ్రికి తగిలినాయి. తండ్రికి తగిలితే బాగా వెచ్చలవిడిగా కొట్టేస్తే, గట్టిగా కొడితే ఆ తండ్రి కుమారుడు చివరాఖరి తండ్రి చనిపోయాడు. చనిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొట్టిన వాళ్ళందరూ కూడా. ఈ కుమారుడు గాయాలతో వెంటనే ఏం చేశాడంటే ఆలోచించాడు, ఇంటికి వెళ్ళి, ఏంటి నాకు ఈ దుస్థితి, నా తండ్రి ఉంటే నేను ఇలా ఉండేవాడు కదా. కొద్ది రోజులు అలాగే ఆ అపస్మారక స్థితిలో, భయానకమైనటువంటి స్థితిలో, గుండె నలిగిపోతూ, ఏం బాధపడడం కూడా ఎవరికి చెప్పుకునే స్థితి కూడా లేదు, అలా ఉండి ఆలోచించుకొని ఆ కుమారుడు ఏం చేశాడంటే, నా తండ్రి నా కోసం చనిపోయాడు, నేను నా తండ్రి కోసం బ్రతకాలి, నా తండ్రి ప్రభు ఎకనైనా నిలబెట్టాలి, నా తండ్రి పరువుని, నా తండ్రిని ఎకనైనా కానీ ఘనపరిచే స్థితిలో నేను ఉండాలి అని చెప్పి అది మొదలుకొని మార్పు నొందాడు. ఆ కుమారుడు చక్కగా బ్రతికాడు. హల్లెలూయా. అయితే ఈ లోకపు తండ్రే ఇంత ప్రేమ చూపిస్తే, చచ్చిపోయేంత ప్రేమ, కానీ మన పరమ తండ్రి ఎంత ప్రేమ మన కొరకు చూపించాడు. ఆ ప్రేమ ఏనాడైనా ఆగిందా? ఏనాడు ఆగల. కనుక తండ్రి ప్రేమ, పరమ తండ్రి ప్రేమ వేరు. శారీరకంగా కనినటువంటి తల్లిదండ్రులు మహా అయితే ప్రాణం పెడతారేమో, మహా అయితే బహుగా శ్రమ పడతారేమో, కానీ మన కొరకు ఆ ప్రేమను చిరకాలం ఉంచలేరు కదా. కనుక మన పరమ తండ్రి ప్రేమ నిత్యము ఉండేది. హల్లెలూయా. కనుక మొదటిగా మన దేవుని ప్రేమ ఎలాంటిదంటే తండ్రి ప్రేమ. అలాగే మరొక మాట చూద్దాం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 22-23 వచనాలు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 22-23 వచనాలు.
విలాప వాక్యములు 2:23, 22, 23 చదవండి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా సారీ 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనిద్దాం, చాలా పరిశీలనాత్మకంగా చూద్దాం. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఎలా ఉంటుంది, NIV బైబిల్లో అదే 3వ అధ్యాయం 22వ వచనం, లామెంటేషన్స్ చాప్టర్ 3:22. Because of the Lord's great love we are not consumed, for his compassions never fail. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదంట? గొప్ప ప్రేమ. బికాస్ ఆఫ్ ద లార్డ్స్ గ్రేట్ లవ్ అంటే దేవుని యొక్క గొప్ప ప్రేమ వల్లనే మనము చనిపోకుండా, మనము నిర్మూలము కాకుండా ఉన్నామంట. బికాస్ ఆఫ్ ద లార్డ్స్ గ్రేట్ లవ్ వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్ అంటే మనము చనిపోలా, మనము ఖర్చు అయిపోలా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నాడు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటి అంటే, దేవుని వాక్యము మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంట చెప్పాలందరూ? గొప్ప ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే చాలా గొప్ప ప్రేమ. మనలను నిర్మూలము కానీయకుండా కాపాడుతున్నటువంటి ప్రేమ. మనకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మనం ఎన్నో పాపాలు చేసాం. మనల్ని చూస్తే, మన వస్త్రాలు చూస్తే, ఆత్మీయ వస్త్రాలు చూస్తే నిత్యము మురికి గుడ్డల వలనే ఉంటాయి. ఏదో ఒక మచ్చ, ఏదో ఒక డాగు, ఏదో ఒక అవిధేయత చూపించినటువంటి విధానము. అయినప్పటికీ కూడా ఎందుకు మనము నిర్మూలము కాకుండా సజీవంగా భూమి మీద కొనసాగుతున్నామో తెలుసా? కారణం ఏంటి అంటే ఆయన గొప్ప ప్రేమ వలననే. హల్లెలూయా. కనుక ఆ గొప్ప ప్రేమ మన ఎడల చూపించాడు కాబట్టి దేవుడు ఈనాటికి కూడా మనము నిర్మూలము కాకుండా ఉన్నాం, ఈనాటికి కూడా మనం చనిపోకుండా ఉన్నాం. కనుక దేవుని గొప్ప ప్రేమ మనల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంది, ఎప్పటికీ ఆయన రెక్కల నీడలో దాస్తూనే ఉంది. కనుక ఆయన ప్రేమ ఎడతెగక ఉండేది. ఆయన అనుదినము మనకి వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. కనుక ఆ ప్రేమను బట్టి, ఆ గొప్ప ప్రేమను బట్టి మనం ఎంతగా సంతోషించాలో. ఆయన ప్రేమ ఎంత గొప్పదనేది ఒక 4 మాటలో మీకు చెప్తా. అది ఇప్పటికీ కొంతమందికి తెలుసేమో. గ్రీకులో 4 ప్రేమలు ఉంటాయి గ్రీకు భాషలో. ఆ 4 ప్రేమల్లో ఒకటేమో స్టార్గే అనే ప్రేమ. స్టార్గే లవ్ అంటే ఆ ప్రేమ ఏ ప్రేమ అంటే కుటుంబ ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించేటటువంటి ప్రేమ. స్టార్గే లవ్ అంటే ఆ ప్రేమ చాలా ఉన్నతమైనదే. కుటుంబ వ్యవస్థ ఇలా కొనసాగుతుంది అంటే, పిల్లల్ని మనం చూసుకోగలుగుతున్నామంటే ఆ ప్రేమ మనలో ఉందనే దానికి అర్థం. ఒకవేళ అదే ప్రేమ లేకపోతే పిల్లల్ని కన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏ పక్షుల్లాగో లేదంటే ఏ జంతువుల్లాగా అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు, ఆ పిల్లలు చచ్చిపోతారు. కానీ కుటుంబ ప్రేమ అలాంటిది కాదు. ఆ కుటుంబము మన కొరకు నిరంతరము చచ్చే వరకు కూడా మన కొరకు శ్రమ పడుతుంది. తల్లిదండ్రులైతే ఏం చేస్తారు? పిల్లల్ని పెద్దరిగే వరకు, ఇంకా అవసరమైతే వాళ్ళు చచ్చే వరకు కాపాడుతారు. మరలా కిందున్నవారు, ఆ ముసలి వారు బ్రతకాలంటే, ఆ పెద్ద వయసులో వచ్చిన వారు బ్రతకాలంటే వాళ్ళ పిల్లలు వారిని కాపాడుతుంటారు. వాళ్ళ పిల్లలు వారిని సంరక్షిస్తూ వారికి ఏం కావాలో చూస్తూ ఉంటారు. ఇది కుటుంబ ప్రేమ. అలాగే మరొక ప్రేమ ఫిలియల్ లవ్ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే సహోదర ప్రేమ, లేదు అంటే స్నేహితుల ప్రేమ. స్నేహితుల ప్రేమ కూడా చాలా గొప్పదే. స్నేహితుల ప్రేమను గురించి కూడా యేసయ్య అన్నాడు, అసలు ఆ ప్రేమ చాలా గొప్పదని. కనుక తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువనికంటే ఎక్కువైన ప్రేమ ఎక్కడుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. యేసయ్య అన్నాడు. కనుక బైబిల్ సెలవిస్తుంది స్నేహితుల ప్రేమ కూడా చాలా గొప్పదే. అందుకనే కదా ఈనాడు చాలామంది ఆ స్నేహాలను బట్టి ఎక్కడికైనా వస్తూ ఉంటారు, ఏమైనా చేస్తూ ఉంటారు.
కొంతమంది అయితే కుటుంబాలను కూడా స్నేహాల కోసం వదిలేస్తారు, తోడబుట్టిన వాళ్ళని కూడా స్నేహాల కోసం వదిలేస్తారు. ఎందుకంటే స్నేహంలో అంత గొప్ప ప్రేమ ఉంది కనుక. రెండవ ప్రేమ ఫిలియా లవ్, స్నేహితుల ప్రేమ. అలాగే ఆ స్నేహితుల ప్రేమే మన బైబిల్లో చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తులు, దాన్ని మీరే చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఇద్దరి వ్యక్తులు బాగా గాఢమైన ప్రేమ కలిగి ఉన్నారు, స్నేహితుల ప్రేమ. దావీదు యోనాతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు యోనాతాన్ల హృదయం ఏమైందంట? అసలు మీరేం చెప్పరు, అన్నీ తెలుసు మీకు, అసలు చెప్పరేంటి? చెప్పాలి కదా అందరూ. ఎప్పుడైతే దైవజనుడు ఒక మాట చెప్తాడో, యెఫన్నయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, గాన ప్రతిగానాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు. అంటే ఏంటి? చెప్తూ ఉంటే తిరిగి మాట్లాడటమే క్రైస్తవ్యం, ఏకీభవించడమే క్రైస్తవ్యం. మీరు అలా మోగోళ్ళలాగా ఇలా కూర్చుంటే పని జరగదు. ఒకసారి చెప్పండి, ఏమైంది? యోనాతానులు దావీదు హృదయం ఏమైందంట? అసలు ఎంత లీకేజ్ జరిగినా కానీ మీరేం చెప్పరు కదా, తెలుసు. అయినప్పుడు నేను ఎందుకు చెప్పాలి, నువ్వు పాస్టర్ అయితే నేను చెప్పాలి ఏంటి అన్నట్టుగా ఉన్నారేంటి? దావీదు యోనాతానుల హృదయం ఏమైంది? ఎండిపోయిందా? విడిపోయిందా? కలిసింది వారి హృదయం. ఒకసారి అందరూ చెప్పండి, కలిసింది, కలిసిపోయిందంట, వారి హృదయం కలిసిపోయింది. అది స్నేహితుల ప్రేమ. అందుకని యోనాతాను చివరాఖరికి తండ్రినైనా విడిచిపెట్టేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ హృదయం కలిసిపోయింది, స్నేహితుల హృదయం, మనస్సులు కలిసిపోయినాయి. ఈ పగటి వేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితుల ప్రేమ కూడా చాలా గొప్పది. అలాగే మరొక ప్రేమ ఉంది, ఎరోస్ లవ్. అంటే ఆ ప్రేమ ఎలాంటిదంటే దాన్ని రొమాంటిక్ లవ్ అంటారు. అంటే అది సెక్షువల్ లవ్, అంటే లైంగిక పరమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే భూమి ఇలా విస్తరించేది కాదు. ఆ ప్రేమే లేకపోతే భూమి మీద మనుషులు ఇలా విస్తరించేవాళ్ళు కాదు, కుటుంబాలు విస్తరించేవి కాదు. ఆ ప్రేమ కూడా ఉండాలనే బైబిల్ చెప్తుంది. కనుక లైంగిక పరమైన ప్రేమ. అయితే ఈ లైంగిక పరమైన ప్రేమను చాలామంది తప్పుగా వాడుకుంటున్నారు. దేవుడు సెక్స్ని చాలా పరిశుద్ధమైనదిగా, చాలా పవిత్రమైనదిగా చేశాడు, దాన్ని ఈ భూమి మీద స్థాపించాడు. కానీ చాలామంది అదే ఆ సెక్షువల్ లవ్ని ఎలా చేస్తున్నారంటే వ్యభిచారానికో లేదు అంటే జారత్వానికో ఉపయోగించేస్తున్నారు. అలా జరుగుతుంది కాబట్టే ఆ ప్రేమ బహు భయంకరమైపోతుంది. అనేక మందిని పాతాళములోనికి, అగాధ కోపంలోనికి నడిపించేస్తుంది. కనుక మధ్యాహ్న కాల సమయంన ఎరోస్ లవ్ అది రొమాంటిక్ లవ్, లేదు అంటే సెక్షువల్ లవ్, లేదంటే మన తెలుగులో అయితే లైంగిక ప్రేమ. కనుక ఆ ప్రేమ కూడా ఏనాటికైనా ముగిసిపోయేదే. అది భార్య భర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, అది ఎవరి మధ్య అయినా కావచ్చు, ఆ ప్రేమ కూడా ముగిసిపోతుంది. ఆఖరి ప్రేమ దీన్ని అగాపె లవ్ అంటారు. అంటే దేవుని ప్రేమ. ఈ అన్ని ప్రేమలు వేరు, ఈ ప్రేమలు కూడా చాలా గొప్పవే. స్నేహితుల ప్రేమ కావచ్చు, కుటుంబీకుల ప్రేమ కావచ్చు, అలాగే ఈ లైంగిక పరమైన ప్రేమ కావచ్చు, ఇవన్నీ భూమి మీద మంచి ప్రేమలే. మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటాయి, అవి పవిత్రమైందా అపవిత్రమైందని. అయితే నాలుగో ప్రేమ ఉన్నది చూసారా, అది చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే మనము నిర్మూలము కాకుండా, మనం చనిపోకుండా మనల్ని కాపాడుతున్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. హల్లెలూయా. అదే చాలా గొప్ప ప్రేమ అని బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ప్రేమను మనమందరం కలిగి ఉండాలి. ఆ గొప్ప ప్రేమలో మనమందరము నడుచుకోవాలి. ఆ ప్రేమలో మనమందరం ఫలించాలి. ఆ ప్రేమలోనే వేరుపారి స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం చదివింది 103వ కీర్తనలో 11వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఎలా ఉంటుందంటే, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. ఎంత అధికముగా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంతగా ఉందంట. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను ఆ మాట.
103వ కీర్తన 11వ వచనం. 11వ వచనం ఏమనుందంటే 103:11, For as high as the heavens are above the earth, so great his love for those who fear him. ఎలాగైతే భూమి కంటే ఆకాశము ఉన్నతంగా ఉందో, అలాగే ఎవరైతే ఆయనకు భయపడతారో ఆయన ఎడల, వారి ఎడలంట ఆయన కృప కాదు, ఏమనుందంటే అక్కడ ఆయన కృప కాదు కానీ సో గ్రేట్ హిజ్ లవ్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్. ఎవరైతే ఆయనకి భయపడతారో ఆయన ప్రేమ అంత అధికముగా ఉంది. ఎంత అధికముగా అంటే ఆకాశము కంటే అధికంగా. హల్లెలూయా. కనుక మన దేవుని ప్రేమ గొప్పదా కాదా? మన దేవుని ప్రేమ విశాలమైందా కాదా? చాలా గొప్పది. అందుకే మనం ఆ ప్రేమను ఏనాడు విడిచిపెట్టకూడదు. ఆ ప్రేమలో మనం వేరు పారేసి స్థిరపరచబడాలి. ఆ ప్రేమను ఎప్పుడు అందిపుచ్చుకోవాలి కానీ ఏనాడు కాలదనుకోకూడదు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. త్వరగా తీసి చదవండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనం ప్రేమించామని కాదంట, తానే మనలను ప్రేమించాడు. అసలు ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. చదువుకుంటే లేదంటే మనం ఎప్పుడు వింటున్నాం కాబట్టి ఇది మామూలు అనిపించింది. కానీ దేవుడు అంట మనం ప్రేమించేవని కాదు, మనం ఏదో ఇచ్చేవని కాదు, మనలో ఏవో మంచి లక్షణాలు ఉన్నాయని కాదంట, తానే మనలను ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది. తానే ప్రేమించడం. మనలో అసలు ఏది ఉందని ఆయన మనల్ని ప్రేమించడం? ఏదైనా మంచి ఉందా మనలో? ఏదైనా నీతి ఉందా? మాట అంటే మనం తప్పకుండా ఉండగలమా? ఏదైనా మంచి క్రియలో దోషాలు లేకుండా ఉంటాయా? లోపాలు లేకుండా ఉంటాయా? ఉండవు. అయినప్పటికీ కూడా మనం ఏది చేయకపోయినా, ప్రతిగా ఏది ఇవ్వకపోయినా, ప్రతిగా కొంచెమైనా ప్రేమించకపోయినా కానీ దేవుడు తానే మనల్ని ప్రేమించాడంట. ఆమేన్. తానే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమలో మనం వేరుపారి స్థిరపడాలి. ఆ ప్రేమలో మనం నిలబడాలి, ఫలించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంట? తానే ప్రేమించిన ప్రేమ. మనలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, మనలో ఎన్నో గుడిసెడు బుద్ధులు ఉన్నాయి. అవునా కదా? చాలా గుడిసెడు బుద్ధులు. నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా కానీ ఈరోజు బాగానే ఉంటాం, రేపు దినాన్ని ఆ బుద్ధి ఎటు తిరుగుదో తెలీదు, రేపటి దినాన్ని ఆ మనస్సు ఎటు తిరిగిద్దో తెలీదు. మొన్నటి దినాన్ని ఒక దైవజనుడు అంటూ అన్నాడు, అయ్యా ఆ పలానా దైవజనుడు బాగా వాక్యం చెప్తాడు కదా, బాగా వాక్యం చెప్పే ఆయన ఏంటి తిండి దగ్గర కొంచెం అలిగాడు. ఎక్కడంట? తిండి దగ్గర కొంచెం అలిగాడంట. ఏంటి అలగడం అంటే, ఆ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తాడు, మనకు కూడా చాలా పెద్ద పాస్టర్ గారే తెలుసు మనకి. ఆ పాస్టర్ గారు అంట బాగా వాక్యం చెప్పేసిన తర్వాత సరే భోజనానికి కూర్చున్నాడంట. భోజనం పెడుతున్నారంట. భోజనం పెడుతుంటే చాలా సమర్పణ కలిగిన సేవకుడే. అయితే ఆయనకంట పెరుగు కొనుక్కొచ్చింది కదంట, తోడేసింది ఉండాలంట. తోడేసింది లేదని కైలాడేసి ఆయన ముగించేసి మంచి సీరియస్కి వెళ్ళిపోయాడంట. ఇంకొక దైవజనుడు ఆయన ఎలాగంటే, మన మధ్యలోకి ప్రేమ్ జాషువా గారు 2-3 సార్లు వచ్చారు వాక్యం చెప్పడానికి. ఆయన ఒక మాట చెప్పారు నాతో. ఒక పాస్టర్ గారిని ఎప్పుడో పిలిచారంట, ఒక పెద్ద పాస్టర్ గారిని పిలిస్తే ఆయన వాక్యం బాగా ఇరగగుద్దేసి చెప్పాడంట, బల్ల గుద్దేసి చెబితే అసలు ఎంత బాగా వాక్యం చెప్పాడన్నా, బాగా చెప్పాడు. సరే తీసుకొచ్చి భోజనం పెడుతున్నానంట. తీసుకొచ్చి భోజనం పెడుతుంటే చేపల కూర పెట్టలేదని అలిగాడంట. ఇలాంటి మనస్సు అన్నమాట. కానీ దేవుడు అలా మన లక్షణాలని బట్టి కాదు కదా, వీళ్ళందరూ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం అందరం చక్కగా బ్రతకగలుగుతున్నామంటే తానే మనలను ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. తానే ప్రేమించాడు కానీ
మనుషులంగా మనం ప్రతిగా ఏదో చేయలా. మన దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయనో, మనం అందగాళ్ళమనో, మనం మంచి వస్త్రాలు వేసుకున్నామనో, మనం మంచి అలంకరణ చేసుకున్నామనో, మన దగ్గర డబ్బులు ఉన్నాయనో, జ్ఞానం ఉందనో, లేదంటే మనకి ఏదో మంచి లక్షణాలు ఉన్నాయని కాదు, కానీ దేవుడు తానే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. కనుక ఆ ప్రేమ ఎలాంటిదంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ తానే ప్రేమించేటువంటి ప్రేమ. అలాగే మరొక మాట చూసుకుందాం. తానే ప్రేమించినటువంటి ప్రేమ ఎలా ప్రేమించింది అనేది 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము చూద్దాం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 3వ వచనం చూద్దాం. మనకందరికీ బాగా కంఠస్వాక్యం అన్నమాట ఇది. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే పై వచనాలు నేను చదివేస్తున్నానేనండి, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడునై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారే ప్రజలు అరణ్యములో దయనుందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా శ్రద్ధగా ఈ మాటను ఆలకిద్దాం. దేవుడంట శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, కనుకనే ఏ నాడు కూడా ఆయన విడిచిపెట్టలా, ఏ క్షణము కూడా ఆయన విడిచిపెట్టలా, కృప చూపుతూనే ఉన్నాడు. ఆ కృప చూపుచున్న దేవుడు అన్నాడు, ఎందుకు నేను ప్రేమిస్తున్నానో తెలుసా అంటే, వాళ్ళు అక్కడ అంతకుముందే దేవునికి అవిధేయత చూపించారు, విగ్రహాలను ఆరాధించారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, తిరుగుబాటుతనం వారిలో కలిగింది, అవిధేయత లోబడనొల్ల స్థితి వారిలో కలిగింది. అయినప్పటికీ దేవుడంట అప్పటి వరకు చనిపోయిన వారిని, అప్పటి వరకు ఎదురు తిరిగిన వారిని ఈయన దృష్టించలేదు, కానీ అయినప్పటికీ కూడా వారిలో మంచి లక్షణాలు ఉన్నాయని కాదు, మరలా దేవుడే వారిని ప్రేమించాడంట. హల్లెలూయా. కనుక ఆ ప్రేమ తానే ప్రేమించిన ప్రేమ. మనము ఎలాంటి వారు? ఈ లోకముతో వ్యభిచరించిన వారమా? ఈ లోకంతో భయంకరమైన స్థితిలో గడిపిన వారమా? అబద్ధాల కోరులమా? మోసపుచ్చేవారమా? ఇతరులను తిట్టేవారమా? కొట్టేవారమా? ఇంకా ఏదైనా కానీ అయినప్పటికీ దేవుడే మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తానే ప్రేమించిన ప్రేమ. అలాగే మరొక మాట చూద్దాం. కీర్తనలో 36వ కీర్తన 5 నుండి 7 వచనాలు చూద్దాం. 36వ కీర్తన 5 నుండి 7 వచనాలు. 4వ మాటగా, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంధత్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చాలు. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. NIV బైబిల్ నేను రిఫర్ చేసేది. 36వ కీర్తన 5వ వచనం, యువర్ లవ్ లార్డ్ రీచెస్ టు ద హెవెన్స్. ఈ మాట మీకు అర్థమైంది? అర్థం కాకపోతే తెలుగులో చెప్తా. చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుతున్నాను అనమాట. ఏంటంట? యువర్ లవ్ రీచెస్ ద లార్డ్ హెవెన్స్. ఎక్కడికంట? దేవుని యొక్క ప్రేమ. ఇక్కడ కృప అని తెలుగు బైబిల్లో అక్క చదివింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే, నీ యొక్క ప్రేమ, యువర్ లవ్ రీచెస్ ద హెవెన్స్ అంటే నీ ప్రేమ ఆకాశాన్ని అంటుతుంది, ఆకాశమునకు వెళ్ళుతుంది. ఆకాశము కాదు, రీచెస్ ద హెవెన్స్ అని ఉంది బైబిల్లో. హెవెన్స్ అంటే ఆకాశములు. హల్లెలూయా. ఏంటంట? ఆకాశములు. ఒక్క ఆకాశము కాదు, ఈ సృష్టిలో విశ్వములో ఉన్నవి 7 ఆకాశాలు ఉన్నవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనుక 7 ఆకాశాలని కూడా తాకినటువంటిది ఏది అంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ అంత విస్తారమైంది, దేవుని ప్రేమ అంత గొప్పగా వ్యాపించింది. ఈ లోకంలో ఉన్న వారి ప్రేమ మహా అయితే ఎక్కడికి వెళ్తుంది? చావు సరిహద్దుల వరకు వెళ్తుంది, కానీ చావు వరకు రాలేదు. ఈ లోకపు ప్రేమ ఎక్కడ వెళ్తుంది? మహా అయితే ఊర్లు దాటుకుంటా, సముద్రాలు దాటుకుంటా, ఖండాలు దాటుకుంటూ వస్తుందేమో, అది భూమి వరకే పరిమితం, కానీ అది మహాకాశాలకు వెళ్ళదు. మహా అయితే సూర్యుడి దగ్గర, ఒక చంద్రుడి దగ్గర వెళ్ళిపోయి ఒక జెండా పాదొచ్చేమో, ఆ ప్రేమను ప్రకటించవచ్చేమో, అది అక్కడితోనే ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎంత విశాలమైనది, ఎంత వ్యాప్తి చెందేది అంటే మహాకాశాలను కూడా విస్తరించబడింది. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని ప్రేమ అంత గొప్పదండి. కనుక ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటున్నామా?
ఏమన్నా తమ్ముళ్ళు వింటున్నారా? దేవుని ప్రేమ ఎంతగా వ్యాపించిందంట? 7 ఆకాశాలు, రీచెస్ టు హెవెన్స్, అసలు ఆకాశాలకే వెళ్ళిపోయిందంట ఆయన ప్రేమ. అంత గొప్పది ఆయన ప్రేమ. కనుక 4వ మాటగా ఆయన ప్రేమ ఏంటంటే అసలు హద్దులు లేని విశాలమైన ప్రేమ ఆయన ప్రేమ. హల్లెలూయా. బౌండరీస్ లేవు ఆయన ప్రేమకు. సముద్రానికి హద్దులు ఉంటాయి, ఆకాశానికి హద్దులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమ హద్దులు లేకుండా ఆకాశ మహాకాశాలన్నిటిని కూడా దాటుకుంటూ వ్యాపించేసింది ఆయన ప్రేమ. కనుక దేవుని ప్రేమ అంత విశాలమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. అలాగే 63వ కీర్తన 3వ వచనము, 63వ కీర్తన 3వ వచనం, దీనికి కూడా ఇంగ్లీష్ బైబిల్ రెఫర్ చేయాల్సి ఉంది. 63వ కీర్తన 3వ వచనం. చాలక్క ఏంటంట? నీ కృప జీవము కంటే ఉత్తమము. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాను, బికాస్ యువర్ లవ్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. నీ ప్రేమ జీవము కంటే ఉత్తమమైనదంట. బెటర్ దాన్ లైఫ్ అంటే మన జీవము కంటే దేవుని ప్రేమ. తెలుగు బైబిల్లో కృప, ఇంగ్లీష్ బైబిల్లో బికాజ్ యువర్ లవ్, నీ ప్రేమ అసలు చాలా ఉత్తమమైనది. ఎంత ఉత్తమమైనదంట? జీవము కంటే ఉత్తమమైనది. మన దేవుని ప్రేమ మన ప్రాణము కంటే ఉత్తమమైనది. ప్రియులారా, మనం ప్రాణాన్ని ఎంత ప్రియంగా ఎంచుతామో కానీ దేవుని ప్రేమను మాత్రం ప్రక్కన పెట్టేస్తాం. దేవుని ప్రేమ ఎంత ఉత్తమమైనది అని బేరీజు వేసుకుంటే, ప్రాణంతో పోలిక పెట్టుకుంటే, దావీదు భక్తుడు అన్నాడు, అసలు దేంతో కాదు, వస్తువులతో కాదు, డబ్బుతో కాదు, బంగారంతో కాదు, ఈ లోకంలో ఉన్న ఇండ్లు, మణిమాణిక్యాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, పొలాలు, స్థలాలు, ఇంకా మిగిలిన స్థిర చరాస్తుల మీద కాదు, కానీ దేనితో ఆయన పోల్చాడంటే ఉత్తమమైన ప్రాణంతోనే పోల్చాడు. ఎందుకనంటే ఆ ప్రాణమే లేకపోతే మనిషి లేడు కదా. ఆ ప్రాణమే, ఆ జీవమే లేకపోతే మనిషి చచ్చూరుకుంటాడు కదా. అందుకే దావీదు భక్తుడు ఎంతో విలువైన జీవముతోనే పోల్చాడు. ఏమనంటే, ప్రభువా నీ ప్రేమ నా జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అంత ఉత్తమమైనది. హిస్ లవ్ ఈజ్ ప్రెషియస్, హిస్ లవ్ ఈజ్ బెస్ట్ దెన్ ఎనీథింగ్. ఆయన ప్రేమ చాలా ప్రశస్తమైనది, ఆయన ప్రేమ చాలా ఉత్తమమైనది అన్నిటికంటే. మనం కొట్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనుక్కునేటప్పుడు, ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? ద బెస్ట్ ఏది అని చూస్తాం. చాలా ఉత్తమమైనది ఏది అని మనం అన్ని వెతుకుతూ ఉంటాం. అది చీరలో కావచ్చు, జాకెట్లో కావచ్చు, ఇంకా వస్త్రాల్లో కావచ్చు, బంగారంలో కావచ్చు, ఇంకా తినేవాటిలో కావచ్చు. అంతవరకు ఎందుకు, ఈనాడు తింటే రేపు బయటకు వచ్చేసి వాటి కూరగాయల కోసం కూడా వెళ్ళిపోయి ఇది పుచ్చు తీసేయి, ఇది పలాంది తీసేయి అని చెప్పి మనం ఏం చేస్తాం? ఏరుకొని మరి శ్రేష్టమైనవే ఎంచుకుంటాం. అలాంటిది మరి దేవుని ప్రేమ ఎంత ఉత్తమమైనదని బైబిల్ చెప్తుందంటే మన జీవము కంటే ఉత్తమమైనది. ఆమేన్. హల్లెలూయా. కనుక మన జీవము కంటే ఉత్తమమైన ప్రేమ దేవుడు మనకు చూపించి ఉండగా దాన్ని మనం కూడా గ్రహించాలి కదా. ఆ ప్రేమ అంత ఉత్తమమైనది అనేది మనం కూడా గ్రహించాలి కదా. కనుక 5వ మాటగా దేవుని ప్రేమ ఉత్తమమైనది. దేవుని ప్రేమ చాలా, అంటే మన జీవము కంటే, మన ప్రాణమే పోయిద్ది అయినప్పటికీ కూడా మన ప్రాణము కంటే దేవుని ప్రేమ ఉత్తమమైనది. దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది, ఏ విధమైన లోపము మచ్చ లేనిది. దేవుని ప్రేమ మన ప్రాణము కంటే ఎక్కువగా కోరుకొనదగినదే దేవుని ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను నిత్యము కోరుకుందాం. అలాగే మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి
పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆరో మాటగా శ్రద్ధగా వినండి, నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నా, మిగిలినవన్నీ త్వరగా అని చెప్పేస్తాం. మరొక మాట ఏంటంటే, ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ కొద్దిగా ఏంటో డల్గా ఉన్నట్టున్నారు. కొంచెం సంతోషంగా ప్రభు వైపు చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వలన ఏమొస్తుంది? బలం వచ్చింది. అందరూ చెప్పండి ఒకసారి. బలం వచ్చింది కదా. కాబట్టి ఆనందించాలి, వాక్యంలో ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని స్తుతించుట యందు ఆనందించాలి, పాడుట యందు ఆనందించాలి. అలా ఆనందిస్తే బలము రెట్టింపు అవుతుంది. కనుక మనకి ఆత్మబలము, శరీర బలము కావాలంటే దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. కనుక దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసయ్య ఏం చేశాడంట? సంఘము కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. మరొకటి, ఆయన ప్రేమ ఎలాంటిదంటే తన్ను తానే అప్పగించుకున్న ప్రేమ, తనను తాను అప్పగించుకున్న ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఎవరైనా ప్రేమ చూపించి వస్తువులు ఇస్తారేమో, డబ్బులు ఇస్తారేమో, బంగారం ఇస్తారేమో, ఇంకేదైనా కట్టి పెడతారేమో, కానీ తనను తాను ఎవరైనా అప్పగించుకుంటారా? ప్రశ్న. తనను తాను ఎవరైనా అప్పగించుకుంటారా? మీరు వింటున్నారో లేదో? తనను తాను ఎవరైనా అప్పగించుకుంటారా? అప్పగించుకోరు. ఈ లోకంలో అమర ప్రేమికులైన వారు కూడా ఏదో సమాధుల మీద ఒక పెద్ద కట్టించేసి ఆ ప్రేమ అంతటితో చేతులు దులిపేసుకున్నారు, కానీ తనను తాను అప్పగించుకోలే. మనకందరికి బాగా తెలిసిన ప్రేమ, ఇండియన్స్ అందరికీ అలాగే ప్రపంచంలో చాలామందికి తెలిసిన ప్రేమ ఏంటంటే షాజహాన్ ముంతాజ్ ప్రేమ. వాళ్ళిద్దరూ ఎంత బాగా ప్రేమించుకున్నారు అంటే, ఆ ప్రేమకు సూచనగానే ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒక అద్భుతమైన తాజ్మహల్ కట్టించాడు ముంతాజ్ కొరకు, తన ప్రియుడు, తన యొక్క ప్రేమికుడు. అయితే కట్టించాడు, బాగానే ఉంది, చాలా ఖర్చు పెట్టాడు, బాగానే ఉంది, ఎందరో అబ్బురపడేలాగా, ఆశ్చర్యపడేలాగునుంది. అయితే తనను తాను అప్పగించుకున్నాడా? అప్పగించుకోలే. కానీ మన దేవుడు, మన ప్రియుడు అలాంటి వాడు కాదు కదా. తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సంఘము ఎలా ఉండాలంట? ముడతైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనా ఉండకుండా పరిశుద్ధమైనదిగా, నిష్కళంకమైనదిగా ఉండాలని, సంపూర్ణత కలిగి ఉండాలని ఆయన తనను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ ఆ దేవుని ప్రేమ. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమ తనను తాను అప్పగించుకుంది. దేవుని ప్రేమ తనను తాను అప్పగించుకున్న ప్రేమ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. బైబిల్ చెప్తుంది, యేసయ్య అంటున్నాడు ఏమనంటే, ఆయన ఈ సమూహమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే ఇవ్వలేడని అనుకుంటున్నావా అని చెప్పి పేతురుతో అక్కడ ఉన్న శిష్యులతో అంటూ ఉన్నాడు. దానికి పరమార్థం ఏంటంటే, దానికి అర్థం ఏంటి అంటే, యేసయ్య తనను తాను అప్పగించుకోవడానికి దేవుణ్ణి కూడా మొరపెట్టలా, ప్రాణాన్ని అర్పించడానికి, తనను తాను మరణానికి సిలువకు అప్పగించుకుంటున్నాడు. కాబట్టి పేతురుతో అన్నాడు, ఏంటయ్యా ఏంటి పని, ఎందుకు నువ్వు ఆ యొక్క సైనికుడు చెవిని నరిగేసి, ఒకవేళ నా దగ్గర ఆ శక్తి లేదనుకున్నావా, తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ పంపించలేడు అనుకుంటున్నావా? 72,000 మంది దూతల కంటే ఎక్కువ మందిని పంపించలేడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆయన పంపిస్తున్నాడు. నేను ఎందుకు వేడుకోవట్లేదు తెలుసా? ఇక్కడ కార్యము జరగాలి, నన్ను నేను అప్పగించుకోవాలి, నన్ను నేను అప్పగించుకుంటే కానీ ప్రపంచానికి విడుదల రాదు అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ఆయన మాటలో ఉన్న అంతరార్థం అది. కనుక ఆయన వేడుకొనలేడని కాదు, కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉండినట్లు
సిలువ వేసేవారి ఎదుట ఆయన మౌనంగా అప్పగించుకున్నాడు. కారణం ఏంటి అంటే మనము విడుదల పొందాలని. ఆయన అప్పగింత మన విడుదలకు అది కారణం. ఆయన సిలువకు అప్పగించబడితే కానీ ఆ సిలువ మీద బలియాగం అవ్వాల్సిన, ఆ శిక్ష పడవలసినటువంటి మనకు ఆ సిలువ మీద నుండి పక్కకు తప్పుకునే విధానము, ఆ సిలువ శిక్ష పడకుండా మనల్ని తప్పించేటువంటి ఆ గొప్ప రక్షణ మనకు కలుగుతుంది యేసయ్య పడిన దాని ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆయన సంఘాన్ని ఆ విధంగా చేయాలనే తనను తాను అప్పగించుకున్నాడు. కనుక ఆయన తనను తాను అప్పగించుకున్న ప్రేమ. 56వ వచనం, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఆయన తనను తాను అప్పగించుకుంటే బైబిల్ చెప్తుంది, యేసే అన్నాడు, అయ్యా నేను ఇది చేయలేను అనుకున్నావా? ఖచ్చితంగా ఇది జరగాలి, నన్ను నేను అప్పగించుకోవాలి సిలువకు. ఎందుకనే తెలుసా? ప్రవక్తల లేఖనాలన్నీ కూడా నెరవేరాలి. యేసయ్య మొదటి నుండి, భూమి సృష్టి ఆరంభము నుండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఏదైతే తన సంకల్పంలో రచించి ఉంచాడో, మనిషి పుట్టుకకు కనీసము సూచనలు కూడా లేవు. అప్పుడే ఆయన తన కృపను ఏర్పాటు చేశాడు. అప్పుడే ఆయన చనిపోవాలని అప్పుడే ధర్మశాస్త్రంలో రచించి ఉంచేశాడు. ఆయన రచించి ఉంచేసి ఆ లేఖనాలన్నిటినీ, ఈ ధర్మశాస్త్రము, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇదంతా జరిగినని యేసుక్రీస్తు ప్రభువులు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభువు తన్ను తానే అప్పగించుకున్నాడంట. అప్పగించుకోవడానికే ఆది నుండి కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, అనేక మంది ద్వారా ఇదిగో యేసు రాబోతున్నాడు మనందరి బలియాగం కొరకు అని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల నుండి ఆ ప్రవచనాలు ప్రవక్తల ద్వారా పలికిస్తూనే ఉన్నాడు. కనుక తనను తాను అప్పగించుకోవడానికే భూమి మీదకి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనలో ఎవరైనా కానీ ఒక చిన్న పనికి అప్పగించుకుంటారా? ఒక చిన్న పరిచర్య కనుక అప్పగించామనుకో, సేవకులు కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ, నాన్న నువ్వు పలానా పని చేయాలి, దేవుని మందిరంలో పలానా పని చేయాలి అని అంటే అప్పగించుకోలేం. దేవుని పని చేయడానికి లేదంటే ఇంట్లో పని చేయడానికి, నువ్వు పలానా పనికి సమర్పించుకో, పలానా పని నువ్వు చేయాలి ఖచ్చితంగా, అది నువ్వు మాత్రమే చేయాలి, ఎవరు చేయకూడదని అప్పగించుకోమంటే ఎవరు అప్పగించుకోవాలి. కానీ యేసయ్య తనను తాను బలియాగం అయిపోవడానికి అప్పగించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ప్రేమ చాలా గొప్పది. తనను తాను అప్పగించుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. అలాగే మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూద్దాం. అయితే ఎట్లనగా మనమెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట శ్రద్ధగా వినండి, ఇంకా నేను ముగించేస్తాను. త్వరగానే వీటిని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ చెప్తుంది ఆయనంట ఏం చేస్తాడు? ఆయన మనందరి కొరకు చనిపోయాను అంటే ఈ 7వ మాటగా ఆయన మనందరి కొరకు బలి అయిపోయాను. బలి అయిపోయిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ సిలువ దినాల్లో అందరూ కూడా చక్కగా చాలామంది సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటారు కదా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఈ వాక్యం ఎందుకొరకు చెప్పబడుతుందంటే, రక్షించబడవలసిన వారు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వాక్యం ప్రకటించబడుతుంది. కనుక ఆ రక్షణ కొరకు సిద్ధపడే వారికి మరి ఇంకా కొంత బూస్టింగ్ ఎక్కువ, బలం ఎక్కువ తీసుకొచ్చిందని మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అనమాట. బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, అసలు దేవుని వాక్యము, అయ్యో మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. చనిపోయిన ఆయన రక్తము కార్చిన, ఆ రుధిరము కార్చాడు కదా, ఆ రక్తము ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా.
యేసు ప్రేమ బలి అయిపోయిన ప్రేమ మన కొరకు. యేసు ప్రేమ మన కొరకు మరణమైపోయిన ప్రేమ. ఈ లోకంలో అందరూ చనిపోతారు. కొంతమంది వెళ్ళిపోయి తల్లిదండ్రులు కాదంటున్నారని, ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు కాదంటున్నారని ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోయి తప్పక్కనే ఆ సముద్రంలోనో లేదు అంటే తప్పక్కనే వెళ్ళిపోయి ఆ నదిలోనే కాళ్ళలోనే దూకి చచ్చిపోతారు. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వాళ్ళ సొంతం కోసమే. ఆ ప్రేమ అమరమైన ప్రేమ అని మళ్ళీ దానికి ఒక పెద్ద టైటిల్, అవునా కదా? వాళ్ళు అమరులై అలాగే నిలిచిపోతారు. అలా నిలిచిపోతారు. ఆ ప్రేమ చచ్చిపోయింది కాళ్ళలో మునిగిపోతే. కానీ దేవుని ప్రేమ బలియాగమైన ప్రేమ అలాంటి ప్రేమ కాదు, నిత్యము నిలిచిపోయే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఆయన్నే బలియాగమైపోయేలాగున చేసింది. ఆయనే మనందరి కొరకు మ్రాను మీద వేలాడాడని బైబిల్ చెప్తుంది. ఆయనే మనందరి కొరకు 3 మ్రేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. అది భూమి మీద కాదు, అది ఆకాశంలో కాదు. ఆయన ఏ ఆధారం లేకుండా మధ్యలో 3 మ్రేకులతో వేలాడబడుతున్నాడు. ఆయన కొరకు అనేకమైన శిక్షలు, అనేక మంది సైన్యాధిపతులు కావచ్చు, అది రాజులు కావచ్చు, అది మూకుమ్మడిగా కుమ్మక్కైపోయి యూదులు, అలాగే పరిసయ్యులు, అలాగే ధర్మశాస్త్రోపదేశకులు, అలాగే ప్రధాన యాజకులు, వీరందరూ కూడబడి ఏం చేశారంటే యేసయ్యను చంపాలని, యేసయ్యను చంపేసేసి వారి యొక్క కక్షను నెరవేర్చుకోవాలని చూశారు. అయితే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని అంటే ఆయనే మన కొరకు చనిపోయాడని. అంతేగాని ఎవరో చంపితే కాదు, యేసయ్యే మన కొరకు చనిపోయాడంట. ఎందుకంటే మనందరము విడిపించబడాలని, మనమందరం బ్రతకాలని. ఒక పరిశుద్ధుడు చనిపోతేనే కానీ, ఒక నిర్మలుడు చనిపోతేనే కానీ, ఏ పాపము లేనటువంటి నీతిమంతుడు చనిపోతేనే కానీ సర్వమానవాళికి విముక్తి కలగదు, సర్వమానవాళికి విడుదల కలగదు, సర్వమానవాళికి నీతి రాదు, పరిశుద్ధత రాదు, విమోచన, ఆ పరలోక రాజ్యము రాదు, మహిమకు ప్రవేశించరు. కనుక అది చేయడం కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు బలియాగమైపోయారు. యేసుక్రీస్తు ప్రభులు వారు తనను తానే మరణానికి అప్పగించుకొని చనిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభువు చనిపోవాల్సి వచ్చిందంటే భూమి మీద ఎవరు నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ చెప్తుంది ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడైనను లేడు. ఒక్కడైనను యథార్థత కలిగిన వాడు లేడు. భూమి మీద మనుషులంట మొదటిగా దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు. కానీ వారు ఏం చేశారంటే వారు తంత్రాలను వీటన్నిటి ఇలా చేసుకొని వారు యథార్థతను కోల్పోయారని ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు. యథార్థత కలిగి ఉన్నారంట, కానీ మనుషులే వివిధమైన తంత్రాల చేత వారి యథార్థతను పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థతను పోగొట్టుకున్న మొట్టమొదటి మనిషి దగ్గర నుండి ఆ పాపము సంక్రమిస్తూ ఉంది. ఆ పాపము వంశపారంపర్యంగా ప్రతి ఒక్కరిలోనికి వస్తుంది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు 51వ కీర్తనలో 5వ వచనంలో, అయ్యా తల్లి గర్భంలో నేను పాపిగానే నేను ధరించబడ్డాను, పాపిగానే నేను జన్మించానయ్యా అని. అంటే భూమి మీద ఏ వ్యక్తి అయినా పరిశుద్ధుడు ఉన్నాడా? భూమి మీద ఏ వ్యక్తి అయినా నీతిమంతుడు ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది. ఒక్కడు కూడా, కనీసం పుట్టినవాడు కూడా లేడు. కార్యాలు చేయటము, చెడు పనులు, పాపపు పనులు చేయడం తర్వాత సంగతి. అసలు ఏ పని చెయ్యక ముందే గర్భంలో రూపించబడినప్పుడే మనిషి పాపి అని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మనిషి ఎప్పుడు పాప అంటే ఏదో వ్యభిచారం చేశాడని, అబద్ధాలాడని, దొంగతనం చేశాడని, దేవునికి విరోధంగా తిరిగాడని, విశ్రాంతి దినాలు పాటించలేదని, అలాగే ఇంకా లంచగొండ అయ్యాడనో, మోసపుచ్చాడనో, ఇంకేదో చేశాడని కాదు. కానీ బైబిల్ చెప్తుంది పుట్టక ముందే తల్లి గర్భంలో బీజము వేయబడినప్పుడే ఆ వ్యక్తి పాపంట. ఆ వ్యక్తి పాపం చేసినవాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు మనందరి పాపాలని తన మీద వేసుకొని సిలువ మీద, అనగా మ్రాను మీద ఆయన రెండిటికి మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోయి మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చడానికై ఆయన గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవార్త దీన్ని రిసీవ్ చేసుకుంటే, అయ్యో నాకు ఈ లోకం వద్దు, ఈ పాప లోకం, నేను ఇంకా పాపనే కదా,
నేను ఇంకా పాపంలోనే ఉన్నాను కదా, పాపిగానే పుట్టాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. పాపిగానే ఇంకా నేను కొనసాగుతున్నా, ఈ పాపంలో నేను ఇంకో ఉండను, ఈ పాపం అనే రొచ్చులో, ఈ పాపం అనే రొంపిలో, ఈ పాపం అనే బహు భయంకరమైన నాశనపు గుంటలో నేను ఉండను అని చెప్పి బయటికి రాగలిగినటువంటి స్థితే ఈరోజు వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే పాపపు గుంటలో నుండి బయటపడాలి. పాపం అనేటువంటి దాసత్వంలో నుండి బయటపడాలి. పాపం అనే భయంకరత్వంలో నుండి బయటపడాలి. పాపము మనుష్యులను పట్టి పీడించేస్తుంది, మనుష్యులను మృంగివేస్తుంది. పాపమునకు జీతము మరణం అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మరణమే మనుష్యుల్ని ఏలుతూ ఉందంట. అంటే ప్రభుత్వాలు ఏలితే మనల్ని ఏలేది ఎవరో, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు ఏలుతారు. కానీ నిజంగా ఏలేది ఎవరో తెలుసా? మనిషి మీద ఉన్నది ఏదో తెలుసా? చేసిన పాపానికి ఫలితంగా వచ్చిన శాపము, శాపానికి ఫలితంగా వచ్చినటువంటి మరణము. ఆ మరణమే నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్నిని తప్పించడానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని ఓడించడానికే భూమి మీదకి దిగి వచ్చాడు కదా. తనను తాను బలికి అప్పగించుకున్నాడు కదా. బలిపీఠం మీద ఒక పశువుని ఎలాగైతే వధించి దాన్ని కాల్చేస్తారో, యెహోవాకు ఇంపైన సువాసన వేస్తే ఆయన దాన్ని ఆగ్రహించంట. ఆయన కోపాన్ని మళ్ళుకుంటాడు, ఆయన ఆగ్రహాన్ని మళ్ళుకుంటాడు, ఆయన ఉగ్రతను మళ్ళుకొని ఆ బలిని బట్టి ఆ సువాసనను ఆగ్రహించి ఆయన ఏం చేస్తాడంటే క్షమించేస్తాడంట. ధర్మశాస్త్ర ప్రకారము యేసుక్రీస్తుకు పూర్వం జరుగుతున్నటువంటి విధి ఇదే, పాపాలను గూర్చిన విధి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా బలి అవసరం లేదని, ఇంకా బలులు అర్పించవలసిన అవసరం లేదని, ఒకే ఒక్క నీతి మంతుని యొక్క బలి కావలసి ఉన్నదని వేదాలు చెబుతూ ఉండగా, ప్రపంచంలో ఎందరో జ్ఞానులు చెబుతూ ఉండగా, ఒక నీతి మంతుని రక్తము భూమి మీద చిందింపబడవలసి ఉన్నది. ఆ నీతి మంతుని రక్తము ద్వారానే సర్వలోక పాపానికి విమోచన జరుగుతుంది, సర్వలోక పాపము కూడా అది కడగబడుతుంది అని చెప్పి వేద గ్రంథాలు తెలియపరుస్తూ ఉండగా, యేసుక్రీస్తు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, మన కొరకు చనిపోయారు, మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు బలియాగం అయిపోయారు. ఆ బలియాగం అయిపోయినటువంటి క్రీస్తు రక్తమే మనల్ని అందరినీ నీతిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా పిల్లలు? ఏంటంట మనల్ని నీతిమంతులుగా చేసేది? మన వల్ల కాదు కదా, మన క్రియల వలన కాదు, మన యథార్థత వలన కాదు. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మన స్వనీతి వలన, క్రియల వలన కాదండి. ఒకసారి మాట చదువుదాం. మన నీతి క్రియల వలన కాదు, కానీ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? మనం నీతి ఆధారంగా చేసిన క్రియల మూలంగా కాదు. చాలామంది నేను నీతిమంతున్నే, నేను నీతిమంతురాలనే, నేను బాప్తిసం తీసుకోవాలా, నేను రక్షించబడాలా, నాకు అవసరమా? ఏం అవసరం, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా. దీనినే స్వనీతి అంటారు. దీనినే వాళ్ళ నీతి క్రియల మీద ఆధారపడడం అంటారు. దాని మూలంగా కాక అని బైబిల్ చెప్తుంది. దాని వలనంట మనం నిత్య రాజ్యానికి వారసులు కానేరము. దాని మూలంగా మనము పాపము నుండి స్వతంత్రులము కానేరమని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథములో ఒకసారి చూస్తే 64వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 6వ వచనము, 64:6, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములో మమ్మను కొట్టుకొని పోయాను. ఏంటంట? ఒకే ఒక మాట, మేమందరం అపవిత్రుల వంటి వారం అయితేమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలైనాయి. చాలామంది మేము నీతి చేస్తున్నాం, మేము మా నీతికి ఆధారంగా భక్తి చేస్తున్నాం, మేము రోజు ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ధర్మకార్యాలు చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఇది అంట కాదంట. దేవుని నీతి వేరే ఉంది, అదే క్రీస్తు రక్తము ద్వారా వస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వనీతి ప్రభు రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు.
స్వనీతి మీద ఆధారపడిన వారు అందరూ పడిపోవటమే. నేను బాగా నీతి క్రియలు చేస్తున్నాను కదా, నేను అందరికీ అసలు ఏ అబద్ధం ఆడలా, పుట్టినప్పటి నుండి నేను ఏ పని చేయలా, ఏ పాపం చేయలా, అసలు కన్యక వెంక నేను చూపు చూసిన వాడిని కాదు, మోహపు చూపు అన్న పరిశుద్ధులు ఉండొచ్చేమో, అన్న నీతిమంతులు ఉండొచ్చేమో. కానీ బైబిల్ చెప్తుంది మా నీతి మురికి గుడ్డల వంటిది. దావీదు భక్తుడు ఇందాక అదే కదా అన్నాడు, నేను గర్భంలో ఉండగానే నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించిందని. కనుక స్వనీతి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళదు, స్వనీతి ప్రభువులో మనల్ని నిలబెట్టదు. అందుకనే యేసుక్రీస్తు తానే మన కొరకు బలియాగం అయిపోయాడు. హల్లెలూయా. అలాగే మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఆయనే బలి అయిపోయిన ప్రేమ ఎవ్వరూ, ఒకసారి నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. హల్లెలూయా. ఇదే 7వ మాటలో ఒక మాట ఏంటంటే, మన కొరకు బలి అయిపోయిన ప్రేమ ఏంటంట, ఆయనే మనందరి కొరకు తానే ప్రాణము పెట్టాడంట. ఎవ్వరూ ఆయన్ని ఫోర్స్ చేయలా, ఎవరు పెట్టమని అనలా, ఎవరు ఆయన చంపలేదు. కానీ నా అంతట నేనే ప్రాణం పెట్టా, మరలా దాన్ని నేను తిరిగి తీసుకునే అధికారం కూడా నా దగ్గర ఉంది. అలాగే 8వ మాట చూద్దాం. 109వ కీర్తన 26వ వచనం. త్వరపడండి. 109వ కీర్తన 26వ వచనం. దీనికి కూడా ఇంగ్లీష్ బైబిల్ అవసరమై ఉంది. 109వ కీర్తన 26వ వచనం. ముగింపులోకి వచ్చేస్తున్నాం. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే చేసితివనియు వారికి తెలియజేయనట్లు. 109:26 సరే చదువుతున్నాను నేనండి ఇంగ్లీష్లో. హెల్ప్ మీ లార్డ్ మై గాడ్, సేవ్ మీ అకార్డింగ్ టు యువర్ అన్ఫెయిలింగ్ లవ్. ఏంటంటే అన్ఫెయిలింగ్ లవ్. ఒకసారి అనండి, అన్ఫెయిలింగ్ లవ్ అంటే తెలుగులో మీకు అందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళకి, ఓడిపోనటువంటి ప్రేమ. ఏం ప్రేమ? ఒకసారి చెప్పాలి గట్టిగా, ఓడిపోని ప్రేమ. ఇప్పుడు ఆటలాడతాం, కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం. మనకి ఇక్కడ బాగా ఆటలాడేవాళ్ళని ఫోన్ని అటు తిప్పి ఇటు తిప్పి, కొండలు పగలగొట్టి, సాసర్లు పగలగొట్టి, అన్నీ పగలగొట్టిడే. కానీ ఆటలో గెలుస్తారా? కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని యొక్క ప్రేమ ఓడిపోనే ప్రేమ. హిజ్ లవ్ నెవర్ ఫెయిల్స్, హిజ్ లవ్ అన్ఫెయిలింగ్ లవ్. అంటే దేవుని ప్రేమ ఎప్పుడు ఓడిపోయినటువంటి ప్రేమ, ఎన్నడూ ఓడిపోయినటువంటి ప్రేమ. కనుక దేవుని ప్రేమ అంత గొప్పది, ఓడిపోని ప్రేమ. యేసయ్య సిలువను ఎక్కాడు, బలియాగం అయిపోయాడు, చనిపోయాడు. అంత మాత్రాన ఓడిపోయాడా? ఓడిపోలా. ఓడిపోయినటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఎంతగా అంటే యేసయ్య సిలువలో చనిపోయి మరలా సమాధిలో పెట్టబడి, సమాధి గుండెను చీల్చి, మరణపు గుండెను చీల్చి, ముద్రలను జయించి, అలాగే ఆయన పాతాళాన్ని జయించి, అగాధాన్ని జయించి, సమస్తాన్ని చీల్చుకుంటూ, సమస్తాన్ని జయించుకుంటూ పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయి విజయోత్సాహముతో మనల్ని ఊరేగింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, ఎన్నడూ ఓడిపోదు. చాలామంది దీని గురించి ఎన్నో తప్పుడు వార్తలు, వివిధ మతాల వారు, యేసు చనిపోయి తిరిగి లేచాడా? అసలు మేకుల్లో తనను తాను రక్షించుకోలేని వాడు ఎలా తిరిగి పునరుద్ధానుడవుతాడు? ఎలా తిరిగి లేస్తాడు? తనను తాను బ్రతికించుకోలేని వాడు దేవుడా అని చెప్పి ఎన్నో మతాల వారు, ఎన్నో మత ఛాందస్యవాదులు మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? దేవుడే స్వయాన అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఓడిపోయినటువంటి ప్రేమ కలిగిన వాడు. ఎన్నడూ ఆయన ఓడిపోదు, ఆయన ప్రేమ ఓడిపోదు. ఆయన ప్రేమ చిరకాలము అలా జయము తీసుకొచ్చేటువంటి ప్రేమే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఓడిపోని ప్రేమ. ఎంత ప్రేమ అంటే 51వ కీర్తనలో చూద్దాం. 51వ కీర్తన 23వ వచనంలో ఆయన ప్రేమ ఎంతగా మనకి గొప్పగా ఆ ప్రేమ మన ఎడల చూపించబడింది అంటే 51 యెషయా గ్రంథము
23వ వచనం, నన్ను క్షమించండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 23వ వచనం. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిల పడిమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకి ఎంత గట్టిగా చెప్పినా కానీ బాగి చాలా ఉంటాం. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, ఓడిపోని ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన సిలువను గెలిచి, శిక్షలన్నిటినీ గెలిచి, మరణాన్ని గెలిచి, ముద్రలను గెలిచి, సమాధిని గెలిచి, పాతాళాన్ని గెలిచి, తనతో పాటు కొంతమంది సైన్యాన్ని వేసుకొని పరలోకానికి వెళ్ళాడు. అదే దేవుడు ఇంకా ఏంటంట చేసిన కార్యం ఏంటంటే, ఆయన నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచిదివి కదా. హల్లెలూయా. దాటిపోవునట్లు క్రిందకు ఆయనే వంగి సాగిలి పడిపోయాడంట. అంటే ఓడిపోని దేవుడు, విజయోత్సాహములతో ఊరేగుచున్నటువంటి దేవుడు మనల్ని కూడా అదే విధంగా ఓడిపోనివ్వకుండా కాపాడుతున్నటువంటి దేవుడు. అందుకనే మరణము అనేటువంటి అగాధానికి ఆయన వీపుని వంచేశాడు. పాతాళంలో పడనీయకుండా ఆయన మనల్ని దాటించడానికి ఏం చేశాడంటే, తన వీపునే ఒక వంతెనగా, తన వీపునే ఒక పెద్ద వంతెనగా పెడితే దాని మీద నుండి అందరూ దాటుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమ ఓడిపోని ప్రేమ. అదే మాటలో ఆయన ప్రేమ ఓడిపోనివ్వని ప్రేమ. మన ప్రేమలు ఓడిపోతాయి, మనుషుల ప్రేమలు ఏనాటికైనా ఓడిపోతాయి. నేను ఎలాగైనా గెలిపిస్తానురా అన్నవాళ్ళు వాళ్ళే ఓడిపోతారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఏం గెలిపిస్తారు. కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు. ఓడిపోని ప్రేమ, ఓడిపోనివ్వని ప్రేమ, నిత్యము విజయోత్సాహములతో ఊరేగించే ప్రేమ. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకరు చదవండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం ఒకరు చదవండి. త్వరపడండి దయచేసి, పొళ్ళిన వరకండమ్మా, నేను ముగింపులోకి వచ్చేస్తానులే. 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంట? పాపము, ధర్మశాస్త్రము అనేటువంటి ఒక బలమైనటువంటి పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమేనంట. కానీ యేసు ఆ పాపాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని ఓడించేశాడు. ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి మరి మనకందరికి విజయం ఇచ్చాడు. ఎలాంటి విజయం అంటే, ఆ పాపానికి, ఆ ధర్మశాస్త్రానికి అధికారం లేకుండా కొట్టివేసి, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. ఏంటంట? ఈ బలము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అయితే, ఆ ధర్మశాస్త్రపు చేవ్రాతను తుడిచివేసేసాడంట దేవుడు. తుడిచివేసి మనందరికీ జయము అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అదే మాట కొలస్సీలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన వీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, చాలా జాగ్రత్తగా దీన్ని మదిలో పెట్టుకోండి. ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాం. మనకు విరోధముగా, మన మీద రుణముగాను, చదువు, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. హల్లెలూయా.
మనకు జయోత్సాహం అయితే ఈ లోకనాథులకు అపవాది సంబంధమైన వారందరికీ కూడా ఆ దినమే దుఃఖదినం, ఆ దినమే ఓడిపోయారు. మరణము అప్పటి వరకు బలము కలిగినది అని బైబిల్ చెప్తుంది. మరణ బలము కలిగిన వాడు అపవాది, వాడు మించిన బలవంతుడంట. కనుక ఆ బలవంతుణ్ణి, వాడి ఆయుధమైన మరణాన్ని ఓడించింది ఎప్పుడు అంటే సిలువలో ప్రభు చనిపోవటం ద్వారా ఆ మరణము ఓటమి లేకుండా మనకి విజయాన్ని ఇచ్చింది. ఆ మరణమే మనల్ని అందరినీ కూడా గెలిపించింది. మనం గెలవడానికి శక్తి సరిపోదు, మరణం మీద, పాపం మీద మనం గెలవడానికి ఏది కూడా సరిపోదు. అయినప్పటికీ బైబిల్ చెప్తుంది, మనము కాదు కానీ మనతో ఉన్న, మన కోసం భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్యే మనలను మరణమును గెలిచే విధంగా ఆ విధముగా ఆయన కార్యం చేశాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ధర్మశాస్త్రం అయితే పాపాన్ని చూపిస్తుందో ఆ ధర్మశాస్త్రపు చేవ్రాతనంట దేవుడు మేకులకేసి కొట్టి చేవ్రాతను తుడిచివేసి మనందరికీ జయోత్సాహాన్ని అనుగ్రహించాడు. ఎవరైతే ప్రతిదానికి వ్రేలెత్తు చూపిస్తున్నారో ఆ అధికారులను, ఆ ప్రధానులను అందరినీ కూడా బాహాటంగా తెచ్చి వేడుకకు యేసయ్య కనపరిచాడంట. హల్లెలూయా. కనుక అలాగున దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అలాగే 9వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ముగింపులోకి వచ్చేస్తున్నా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనలను ఆయనతో కూడా బ్రతికించేది. ఆయన ప్రేమ మన కొరకు చనిపోయేది మాత్రమే కాదు కానీ ఆయన ప్రేమ మనలను ఆయనతో కూడా, ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి, మనల్ని బ్రతికించేది మాత్రమే కాదంట, ఆయనతో కూడా బ్రతికించేది. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమ మనల్ని ఆయనతో బ్రతికించేది, ఆయనతో లేవనెత్తేది. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో వాక్యము సెలవిస్తుంది, మీరు బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడుతున్నారు అని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెబుతూ ఉంది, తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను అంటే మనలను ఎవరితో పోల్చుతున్నాడు? దేవుని వాక్యం ఎవరితో పోల్చుతుందంటే, అంటే మనం ఎలా మృతుల్లో నుండి లేవనెత్తబడుతున్నాం అంటే మరణాన్ని మనం ఎలా జయిస్తున్నామంటే క్రీస్తుతో పోల్చి చూపిస్తున్నాడు దేవుడే. ఎలాగైతే తండ్రి మహిమ వలన క్రీస్తు లేపబడ్డాడో అదే విధముగా క్రీస్తులో చనిపోతే గనక, అంటే బాప్తిస్మము ద్వారా మన యొక్క పాత స్వభావము, పాత పురుషుడు చనిపోతే ఖచ్చితముగా నవీన పురుషుడైనటువంటి యేసయ్య మనలో జీవిస్తాడు. ఆ విధముగా మనకి నూతన జీవం వస్తుంది. ఆ విధంగా మనము క్రొత్త జన్మను పొందుతాము అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. 6వ వచనంలో ఏమనగా, మనం ఎక్కువ పాపమునకు దాసులము కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోయాడనియో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపము విషయమై క్రీస్తు చనిపోయాడు. మనందరి పాపం విషయమై, మనందరి విషయమై క్రీస్తు చనిపోయి ఉన్నాడు. అలా చనిపోయిన క్రీస్తే ఆయన మృతుల లోకం నుండి లేచాడంట. ఆయన లేచిన దాన్ని బట్టి ఒక్క మారు ఆయన చనిపోయాడు కదా, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు కదా.
కనుక ఆయన ఎలా అయితే జీవిస్తున్నాడో ఆయనతో కూడా మనం కూడా జీవిస్తున్నాం. దేని ద్వారా చెప్పాలి అందరూ? దేని ద్వారా? బాప్తిస్మము ద్వారా. ఎలా అంట? పాత పురుషుడు ఎలా చనిపోతాడు అంటే బాప్తిస్మము ద్వారా, అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడుట ద్వారా మనము ఆ ఉగ్రత నుండి తప్పించుకొని, మనము ఆ శిక్ష నుండి తప్పించుకొని మరలా ఒక నూతన పురుషుడు, నవీన పురుషుడు మనలోనికి వచ్చుట ద్వారా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. అది కూడా ఆయనతో కూడా జీవిస్తున్నామంట, మనుషులతో కాదు. మన జీవము రక్షించబడినది మొదలుకొని వారి జీవము ఎవరితో అంటే దేవునితోనే. మనం చెప్పొచ్చు టీవీగా, మనం చెప్పొచ్చు చాలా టీవీగా మనం బ్రతకొచ్చు ఏంటంటే నేను క్రీస్తుతో బ్రతికేది అని లోకస్తులతో చెప్పొచ్చు. కనుక అంత సంతోషము, క్రీస్తుతో కూడా మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నామనే సంతోషము మనం కలిగి ఉండాలి. అలాగే మరొక మాట, ఆఖరి మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ముగింపులోకి వచ్చాము. ఆఖరి మాట 10వ మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, చాలా కీలకమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ ఏమాత్రం కూడా తగ్గలేదు, కానీ ఇంకా రెట్టింపైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు శిష్యులతో, ఆయన వెడలిపోయేటప్పుడు, ఆయన చనిపోయేటప్పుడు ఒక పెద్ద సభ పెట్టి, లేదంటే వాళ్ళకి చాలా పెద్ద ఉపన్యాసం చేశాడు శిష్యులకి. ఏమనంటే దానిలో ఒక మాట అన్నాడు, నేను వెళ్ళని ఎడల మీకు ఉపయోగం లేదు, ఆదరణకర్త మీ వద్దకు వస్తేనే అప్పుడు మీకు ప్రయోజనము అని చెప్పి యేసే అన్నాడు. కనుక నేను వెళితేనే మీకు ఉపయోగం, నేను చనిపోతేనే మీకు ఉపయోగం, నేను పరలోకానికి వెళితేనే మీకు ప్రయోజనం అని అంటూనే, అంతకంటే గొప్ప ప్రయోజనం దేని ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్ముడు వచ్చుట ద్వారా. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే 10వ మాటగా, ఆఖరి మాటగా ఏంటంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఏంటంటే 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. యేసయ్య ఉంటే ఆ ప్రేమ చూపించేవాడు. భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆ ప్రేమ ఎలా చూపించాడంటే, స్వస్థపరచడం ద్వారా, వాక్యాలు చెప్పడం ద్వారా, రొట్టెలు ఆహారం ఇవ్వడం ద్వారా, ఇంకా దెయ్యాల నుండి విడుదల కలిగించడం ద్వారానో ఆయన ఆ ప్రేమ వ్యక్తపరిచేవాడు, చూపించేవాడు, పంచేవాడు. కానీ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ అంట మన హృదయాల్లోనే కుమ్మరించబడింది. హల్లెలూయా. ఈ మాట అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని ప్రేమ అంట ఇప్పుడు ఎక్కడుంది? మన హృదయాల్లోనే కృమ్మరించబడింది. అది బయట కాదు, అది ఏ మనుష్యుల్లో కాదు, ఏ ఒక్కరిలో కాదంట. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కృమ్మరించబడింది. అంటే ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనలో సమృద్ధిగా ఉంటుంది. 10వ మాటగా, కనుక పరిశుద్ధాత్మ ద్వారా మన మీద కృమ్మరింపబడింది. 10వ మాట వాక్యం, ఆ ప్రేమ. కనుక దేవుని ప్రేమ కృమ్మరించేటువంటి ధారాళమైన ప్రేమ. 86వ కీర్తనలో 15వ వచనంలో ఒకసారి చూస్తే, 86వ కీర్తన 15వ వచనంలో ఒకసారి మనం చూస్తే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. ఇదే మాట ఇంగ్లీష్లో ఉంటుంది, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. స్లో టు యాంగర్ అంటే కోపపడుటకు నీవు నిదానించేవాడు, అంటే దీర్ఘశాంతం వహించేవాడు అని చదివింది కదా, అది దానికి అర్థం. ఇంకొక మాట కృపాసత్యములు కలిగిన వాడు, దానికి అర్థము ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే అబౌండింగ్ ఇన్ లవ్, అంటే నువ్వు ప్రేమలో సమృద్ధి కలిగిన వాడవు. దేవుని ప్రేమ అంట సమృద్ధి కలిగినది. దేవుని ప్రేమ చాలా గొప్పది. కనుక ఆ సమృద్ధి కలిగిన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనే కృమ్మరించబడింది. ఆమేన్.
కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎంత ప్రేమ ప్రభు మన ఎడలో చూపించాడు అంటే చాలా గొప్ప ప్రేమ. మన కొరకు బలియాగమైపోయిన ప్రేమ, మన కొరకు చనిపోయిన ప్రేమ, మన కొరకు సర్వము కూడా మోసినటువంటి ప్రేమ. మన భారాలన్నీ తీసుకెళ్ళి యేసే మీద వేసుకున్నాడే. మన పాప భారము, శాప భారము, మరణము, మన శిక్ష అంతా కూడా ఆయన యొక్క శరీరం మీద, వీపు మీద మోపుకొని ఆ శిక్ష ఆయన శరీరానికి విధించాడు కదా. ఆ శిక్ష ఆయన శరీరానికి విధించాడు కదా. ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. ఎవరు చేయలేనటువంటి త్యాగము ఒక దేవుడే స్వయాన భూమి మీదకి వచ్చి చేశాడు. కొద్ది రోజులైతే మొదలైద్ది, శిలువ మీద వేసుకుని ఊరేగుతారు. అది కాదు, దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిజంగానే శిలువ మోసిన ప్రేమ. నిజంగానే ఆయన మన శ్రమలు అనే శిలువను తన భుజాన మీద వేసుకున్నాడు. మన పాపమును తన భుజాన వేసుకున్నాడు. మనకొచ్చే శిక్ష అంతటిని కూడా తన భుజాన మోసుకుంటూ వెళ్ళి అదే శిలువను కిందకి దిగగొట్టి అదే శిలువ మీద ఆయన చనిపోయి ఆ భారం అంతటిని కూడా కొట్టేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అంత గొప్పది. చనిపోయిన యేసే తిరిగి లేచి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మన యొద్దకు పంపిస్తే దేవుడంట ఆ ఆదరణకర్త ద్వారా మన హృదయాల్లో సమృద్ధిగా ఆ ప్రేమను కుమ్మరించాడు. కనుక ఈ మాటలను బట్టి మనం ఆ దేవుని ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, పొడుగెంతో, వెడల్పెంతో కొద్దిగైనను మనం తెలుసుకోగలిగాం. కొద్దిగైనను ఆ ప్రేమలో మనం ఇంకా స్థాపించబడదామా? పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఎరుగు నిమిత్తం ఏంటంట ఆ ప్రేమలో వేరు పారి స్థిరపడుట, అలా ఉండే నిమిత్తము మీకు ఈ ప్రేమను గురించి నేను చెప్తున్నా అని చెప్పి పౌలు భక్తుడు అన్నాడు. కనుక మనం ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడలే కానీ ఈ లోక ప్రేమలో కాదు. అది భార్య భర్తల ప్రేమైనా కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమైనా కావచ్చు, సహోదరుల స్నేహితుల ప్రేమైనా కావచ్చు, అది ఇంకా ప్రేమించే ప్రేమికుల ప్రేమైనా కావచ్చు, ఇంకా ఏ ప్రేమైనా కావచ్చు, దేవుని ప్రేమ కంటే ఎప్పుడు అధికంగా కూడదు. ఎందుకంటే దేవుని ప్రేమ అనంతం. దేవుని ప్రేమ ఆకాశ మహాకాశాలకు వ్యాపించింది. దేవుని ప్రేమ హద్దులు లేనటువంటిది. ఈ 10 మాటలను మనం ధ్యానం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ ప్రేమలో నుండి మనం వైదొలగం. అయ్యో, దేవుడు నా ఎడల ఎంత ప్రేమ చూపించాడా, దేవుడు నా ఎడల ఎంత ప్రేమ కుమ్మరించడా, ఆయన ప్రేమ ఎంత గొప్పదా. బైబిల్ చెప్తుంది దేవుడే ప్రేమ అయి ఉన్నాడని. కనుక ఆ ప్రేమ అయి ఉన్న దేవుడే, ఆ ప్రేమే సిలువనెక్కింది. కనుక ఆ ప్రేమను మనం పోగొట్టుకోవద్దు. ఇంకా రక్షణ పొందుకోని వారైతే ఆ ప్రేమను హత్తుకోవడానికి సిద్ధపడండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని బైబిల్ చెప్తుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు అని కూడా బైబిల్ చెప్తుంది. కనుక దేవుని ప్రేమ త్యాగంతో వచ్చినదే రక్షణ అనే గొప్ప బహుమానం. దాన్ని కాలదనుకోవద్దు. ఒకవేళ పొందుకుంటే దాన్ని మరలా పోగొట్టుకోవద్దు. ఒక భక్తులు ఆ ఎఫెసు సంఘం అంట ప్రేమను కాలదనుకుంది. ప్రేమను ఎక్కడో జారవిడి చేసుకుంది. జారవిడి చేసుకున్న ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నీవు ఆ ప్రేమను ఎక్కడైతే విడిచిపెట్టావో మరలా దాన్ని నీవు పొందుకోవాలి. ప్రేమను వాళ్ళు వదిలేసుకున్నారంట, పోగొట్టుకోవడం కాదు. పోగొట్టుకుంటే వెతికినా దొరకకపోవచ్చేమో, కానీ వదిలేసుకుంటే అది ఎంత దుర్భరమైన పరిస్థితి. ఒకసారి చదువుతారన్నమాట 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారిని గురించి ఈ మాట. దేవుని ప్రేమను వదిలేసామేమో, వేరు పారి స్థిరపడవలసినటువంటి మనమే, ఆ ప్రేమలో నాటబడి వర్ధిల్లవలసిన మనమే ఒకవేళ ఆ ప్రేమను మర్చిపోయామేమో. లేదు అంటే ఒకవేళ మర్చిపోలే కానీ విడిచిపెట్టేసామేమో. ఈ ఎఫెసు సంఘం వలె అయ్యో నువ్వు విడిచిపెట్టేసావు అని చెప్పి యేసుక్రీస్తు స్వయాన ఆ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం విడిచిపెట్టేసింది చాలా జాగ్రత్తగానండి. విడిచిపెట్టేసింది అయితే ఎక్కడ విడిచిపెట్టామో మనకు తెలుసు. ఏ క్రియను బట్టి ఆ ప్రేమను విడిచిపెట్టేసామో,
ఏ పద్ధతులను బట్టి ఆ ప్రేమను విడిచిపెట్టేసామో, మనం ఏ దోషం చేసి ఆ ప్రేమను ప్రక్కన పెట్టేసామో మనకు తెలుసు. ఒకవేళ పోగొట్టుకుంటే అది ఎక్కడ పోగొట్టుకున్నామో తెలీదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు విడిచిపెట్టేశారు ప్రేమనని. నువ్వు ఆ ప్రేమను మరలా పొందుకోవాలని ఎఫెసు సంఘముతో హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుని ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, పొడుగెంతో, వెడల్పెంతో అదంతా కూడా మనం ఈరోజు 100% అంటే కనీసం 2% తెలుసుకున్నాం. ఆయన ప్రేమ అంట అసలు తెలుసుకోవడానికి ఎన్ని గ్రంథాలు, బైబిల్ గ్రంథమే కానీ ఏ గ్రంథాలు కానీ తర్కించి చూసినా మనం ఆ ప్రేమను సంపూర్ణంగా తెలుసుకోలేం. ఆ మహామోహుడైన ఆ పరలోక రాజ్యంలో ఆ మహామోహుని ఎదుట నిలబడితే కానీ అప్పుడు సంపూర్ణ ప్రేమ బయలుపరచబడుతుంది. ఆయన ఒడిలో ఉంచబడితే ఆ ప్రేమ ఎంత మాధుర్యమో అనేది అప్పుడు తెలుస్తుంది. కానీ అంతవరకు మనకు తెలియదు. ఏదో చెప్తున్నారులే పాస్టర్లు, ఏదో చెప్తున్నారే స్వార్థికులు, ఏదో చెప్తుందిలే బైబిల్ అని మనకు అప్పటి వరకు అనిపించింది. కానీ పరలోకంలో నిలిచిన వారికి ఆ ప్రేమ సంపూర్ణంగా తెలుస్తుంది. ఆ ప్రేమ సంపూర్ణంగా అనుభవించగలం. అది పొందే వరకు కూడా ఇదిగో అరకొర ప్రేమ అంటే దేవుడు తన ప్రేమను మన కొరకు వెల్లడిపరిచాడు. తన ప్రియ కుమారుని ఇచ్చి వెల్లడిపరిచాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఆ ప్రేమ ఎంత దాగి ఉందో, ఎంత గొప్ప ప్రేమ మనకి బాగా సంపూర్ణంగా తెలియదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో ఈ సందేశం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడని ఆలకించండి, దాన్ని రిసీవ్ చేసుకోండి. దాని ప్రకారము ఫలభరితమైన జీవితంలోనికి రండి. ప్రభు ప్రేమలో వేరు పారి స్థిరపడండి. మనందరినీ కూడా ఆ విధముగా దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన వాక్యాన్ని బట్టి. వాక్యం వీరైతే ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా అని